హలో, నేను మిస్ రావు. యువ ఓటర్లు విజయాన్ని తారుమారు చేస్తారు. అలాగే విజయంని డిసైడ్ చేసేటువంటి ఓటర్స్ కూడా వాళ్ళే. 2019 ఎన్నికల్లో యువకులు పోటెత్తారు జగన్మోహన్ రెడ్డి వైపు. ఈసారి ఆ ఓటర్లు ఎటువైపు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, ఈసారి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద అంచనా వేస్తూ ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మొత్తం ఓటర్లు కనుక చూసుకుంటే కనుక 4,08,07,256 మంది ఉన్నారు. వాళ్ళల్లో పురుషులు వచ్చేటప్పటికి 2,09,275 మంది ఉన్నారు. ఇది అఫీషియల్ డేటా, ఎలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించినటువంటి డేటా. మహిళలు వచ్చేసి 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 67,434 మంది సర్వీస్ ఓటర్స్ ఉన్నారని చెప్పేసి ఓటర్ లిస్టులో మెన్షన్ చేస్తుంది. కొత్త ఓటర్లు ఇక్కడే ఇంపార్టెంట్. కొత్త ఓటర్లు, కొత్తగా నమోదైనటువంటి నవ యువకులు, నూనూగు మీసాలు ఉండేటువంటి నవ యువకులు ఓటర్లు 7,88,000 మంది ఉన్నారు. సో ఈసారి కొత్త ఓటర్లు కీలకం కాబోతున్నారు. ప్లస్ కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు సుమారు 18 లక్షలు. కొత్త ఓటర్లు 7,88,000. కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు టోటల్ జాబితాలో 18 లక్షల మంది ఉన్నారు. సో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి మార్పులు ఇవన్నీ కూడా. 30 నుంచి 35 ఏళ్ల లోపు ఓటర్లు సుమారుగా 35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక 70 నుంచి 75% టీడీపీకి ఓటు వీళ్ళందరూ కూడా అనేది ఒక అంచనా. ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు వీళ్ళు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఇక్కడ మనం కొత్త ఓటర్లను చూసాం. సో ఈ కొత్త ఓటర్లు ఎవరైతే ఉంటారో నూనూగు మీసాలతోటి ఉన్నటువంటి ఈ కొత్త ఓటర్లు యూత్కు ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఎంప్లాయ్మెంటు, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, వీటి మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. టెక్నాలజీ వాళ్ళకు అందుబాటులో ఉందా లేదా అనేది చూస్తూ ఉంటారు. రాజకీయాలకి లోతుగా వెళ్ళి ఆలోచించేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. సో అందుకే వీళ్ళు ఎక్కువగా విదేశాల్లో ఏం జరుగుతుంది, రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, సో కరోనా టైంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏ విధంగా పెట్టారు, 10th ఏ విధంగా పరీక్షలు నిర్వహించారు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటారు. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి వీళ్ళ వయస్సు సుమారుగా 14-15 సంవత్సరాలు ఉంటారు. సో 15 సంవత్సరాలు, 14-15 మధ్యలో ఉంటారు. వాళ్ళు ఆ రోజు నుంచి పరీక్షలు ఏ విధంగా పెట్టారు ప్రభుత్వం, ఈ పరీక్షల కోసం ఏ విధంగా లోకేష్ వాళ్ళ కోసం మాట్లాడారు, వాళ్ళకి ఆల్రెడీ జూమ్లో కనెక్ట్ అయ్యి విద్యార్థులకు ఏ విధంగా చేరువయ్యారు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. లోకేష్ చేరువైన విధంగా జగన్మోహన్ రెడ్డి చేరువు కాల వీళ్ళకి. కారణం ఏంటంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎమ్మెల్యేలకి మంత్రులకి అందుబాటులో లేరు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా చాలా వరకు అందుబాటులో లేరు, కేవలం కొంతమందికి మినహా. కాబట్టి సమాజానికి దాదాపుగా దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో యూత్కి అయితే ప్రత్యేకంగా అసలు చెప్పవలసిన లేదు, విద్యార్థులకు అసలు చెప్పవలసిన లేదు. విద్యార్థులకి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండిపోయారు అని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు. వీళ్ళతోటి ఇంటరాక్షన్ కూడా లేదు ఆయనకి. ఈ 7,80,000 మంది వీళ్ళు ఓటర్లుగా తయారయ్యారు. ఇక కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు 18 లక్షలు. వీళ్ళు 2019 నుంచి 24 లోపల నమోదైనటువంటి ఓటర్లు మొత్తం 18 లక్షలు. ఈ 18 లక్షల్లో కొత్తగా యాడ్ అయినటువంటి ఓట్లు ప్లస్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి యాడ్ అయినటువంటి ఓట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ 18 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి ఉంది అనే అంశం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ప్లస్ కొత్త ఓటర్లు అని అంటే యువకులు అయి ఉంటారు. డెఫినెట్గా నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంటారు అనేది ఒక అంచనా.
సో ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పవసరం లేదు. ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళు వినరు, ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే ఇటీవల జరిగినటువంటి గత ఏడాది జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చాయో మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా వ్యతిరేకించారు గ్రాడ్యుయేట్స్ అనేది కూడా మనం చూసాం. అందుకే వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు. వీళ్ళు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక 30 నుంచి 35 ఏళ్ల లోపు ఓటర్లు సుమారు 35 లక్షల మంది ఉన్నారు. సో వీళ్ళు 30 నుంచి 35. సో వీళ్ళు యంగ్స్టర్స్. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి వీళ్ళకి 28, 27 అలా ఉంటాయి. కొంతమందికి 30, 32 అలా ఉంటాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారు, ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతాము, ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నటువంటి సెక్టార్గా దీన్ని మనం తీసుకోవచ్చు. సో ప్రత్యేక హోదా తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి ఈ 30 నుంచి 35 లోపు ఓటర్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది తెలుసుకున్నారు. సో దీంతో ఇప్పుడు వీళ్ళల్లో ఎక్కువ మంది ఈ 35 లక్షల మంది ఓటర్లలో ఒకవేళ వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళ కుటుంబానికి అందుతున్నా లేదా ఇతరత్ర లబ్ధి ప్రభుత్వం నుంచి కలుగుతున్నప్పటికీ కూడా భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి సెక్టార్గా మనం తీసుకోవచ్చు 30 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఓటర్లు. సో ప్రత్యేక హోదానే ఒక బెంచ్ మార్క్గా తీసుకొని ఓటు వేసేటువంటి ఓటర్లుగా తీసుకోవచ్చు వీళ్ళని. ఇక 70 నుంచి 75% వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సెక్టార్ 30 నుంచి 35 లేదా కొత్త ఓటర్లు కానీ లేదా కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓటేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు. కారణం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి యువకులు రావడానికి యువకులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు, బాగా కాలేజీలకు వెళ్ళారు, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి యూత్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం బాగా చేశారు. ఆ సందర్భంగా యూత్ బాగా ఆకట్టుకుంది, యూత్ని కూడా ఆకట్టుకున్నారు ఆయన. దాంతో గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు సృష్టిస్తూ ఆయన 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. వాస్తవంగా ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్తే కనుక మనం 15 నుంచి 18 లేదా 17 సంవత్సరాల యూత్ మాత్రమే ఉంటారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి ప్రత్యేక హోదా అనేది కావాలి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన చెప్పారు. అది ఆ యూత్కి బాగా నాటుకుపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వయసు ఇప్పుడు 25, 26 లేదా 24 ఇలా ఉంటుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చి ఉంటారు అందరూ కూడా, వాళ్ళకి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. సో ప్రత్యేక హోదా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విషయం బాగా మస్తిష్కంలో వాళ్ళకి నిక్షిప్తం అయి ఉంటుంది. యూత్ కాబట్టి బాగా బలంగా నాటుకుంటుంది. సో బయటకు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ప్రత్యేక హోదా లేదు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారు అనేది వాళ్ళకి బలంగా నాటుకొని పోయి ఉంటుంది. అందుకే వీళ్ళందరూ కూడా ఈ 18 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చినా కానీ ఓటు వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్, ఏ తాయిలాలు ఇచ్చినా కానీ వాళ్ళు బెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకే 30, 35 అలాగే నూనూగు మీసాలతోటి ఓట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు అలాగే యూత్ వీళ్ళు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదు. 70 నుంచి 75% మంది తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి సపోర్ట్ చేస్తారు అనేటువంటిది ఒక అంచనా. పైగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి 20 నుంచి 30% వైసీపీకి ఓటు పడేటువంటి అవకాశం ఉంది వాళ్ళల్లో. ఆ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్వేల ద్వారా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టి యూత్ని ఏదో ఒక విధంగా కొంతమేరకైనా ఆకట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేసి వైఫల్యం చెందారని అనుకోవచ్చు. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఫెయిల్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ కార్యక్రమాన్ని నిర్వహించిందో ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ కాలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. కాబట్టి యూత్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండబోతుందని చెప్పి మనం అంచనా వేయచ్చు. మెజారిటీ టీడీపీకే మొగ్గు ఉంటారు అనేది. ఇక 2019లో జగన్ రెడ్డికి జై కొట్టారు. ఏ పాయింట్స్ ద్వారా జై కొట్టారంటే పోరాటం చేసేటువంటి తత్వం నచ్చింది జగన్మోహన్ రెడ్డిలో అప్పట్లో. తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి తీరు కూడా ఆదర్శంగా అప్పుడు యూత్ తీసుకున్నారు.
దూకుడు రాజకీయం చేసేదాన్ని కూడా నచ్చింది యూత్కి. సో 2019 జగన్ రెడ్డికి హోదా పైన సుదీర్ఘ పోరు చేయటం కూడా యూత్కి బాగా నచ్చింది. యువతతో ఇంటరాక్షన్ కూడా ఒక ప్లస్ పాయింట్గా అప్పట్లో ఆయనకి కలిసి వచ్చింది. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను జనవరిలో అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ప్రకటన కూడా యూత్కి బాగా నాటుకుంది. యువతకు చంద్రబాబు నాయుడు ఆ సమయంలో దూరం అయిపోయారు, దూరం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 2024లోకి వచ్చేటప్పటికి వ్యతిరేకత ఎలా అయింది జగన్మోహన్ రెడ్డికి యూత్ అని అంటే, జగన్ ఫెయిల్ కావటం పరిపాలనలో, ఉద్యోగాల కల్పనలో విఫలం కావటం, కొత్త పరిశ్రమలు తీసుకురాలేకపోవటం, రాజధాని నిర్మాణం చేయకపోవటం, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నటువంటి యువతను మనం చూస్తున్నాం. అదే యువత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కాటు వేయబోతూ ఉన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇప్పటివరకు వెలువడలేదు. నో జాబ్ క్యాలెండర్ ఆయన చెప్పింది చేయలేదు. వైసీపీ వస్తే సంక్షేమానికి పెద్దపేట అని చెప్పి చెబుతున్నారు, అది కూడా చేయలేదు. వాలంటీర్లకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, ఉద్యోగాల కల్పన లేకుండా. వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం అంటే ఇంటి నుంచి బయటికి రాకుండా ఆయన వర్క్ చేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా యువతకు నచ్చటం లేదు అనేది సర్వేల సారాంశం. కానీ సమాజంలో తిరిగి పరిశీలిస్తున్నటువంటి వాళ్ళ పరిశీలకుల అభిప్రాయం కానీ అలాగే ఉంది. అందుకే యూత్ తోటి ఎప్పుడు పెట్టుకోకూడదు. యూత్తో పెట్టుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే అని చెప్తుంటారు పెద్దలు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు యూత్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరలేదు అనేది యూత్ ఆగ్రహంగా ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని తాయిలాలు ఇచ్చినా, ఎంత బెదిరించినా, సామదాన దండోపాయ భేద అభిప్రాయాలు ఎన్ని కలిగించినా కానీ యూత్ మాత్రం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఛాన్సే లేదు అనేది సర్వేల యొక్క సారాంశం. అది యూత్ పవర్ అంటే. సో అందుకే ఈసారి ఒకప్పుడు పోటెత్తారు జగన్మోహన్ రెడ్డికి 2019లో, 2024లో వాళ్లే కాటైపోతున్నారు అనేది ఒక అంచనాకి వస్తున్నటువంటి పరిస్థితి సర్వే సంస్థలు కానీ పరిశీలకులు కానీ. సో ఏం జరుగుతుందని భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.